ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే సర్ప్రైజ్ వ్లాగ్ అన్నమాట. అంటే మీకు కాదులేండి సర్ప్రైజ్, మీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. అది నేను రీచ్ అయినాక చెప్తాను. అంటే మేము ఇప్పుడు ఊరికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇంతకీ మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే ఇంకా ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అప్పుడు మీకుంది సర్ప్రైజ్ ఒకటి. ఇంకా అంటే సర్ప్రైజ్ అని నేను చెప్తున్నాను, కానీ అది మీరు సర్ప్రైజ్ అనుకుంటే సర్ప్రైజే అనమాట. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి అది సర్ప్రైజే. ఇంకా ఏంటి అంటే ఇప్పుడు ఇగోండి, ఆల్రెడీ నేను బట్టలన్నీ తీసి ఇంకా బెడ్ మీద అయితే వేసాను. ఇవన్నీ ఫోల్డ్ చేసేసి బ్యాగ్లో పెట్టేసేయాలి. లక్కీ అయితేనేమో స్కూల్కి వెళ్ళిపోయింది, వాళ్ళ డాడీ కూడా ఆఫీస్కి వెళ్ళారు. 4 o'clockకి వస్తానని చెప్పారు. అప్పట్లోపు మమ్మల్ని రెడీ అయ్యి ఉండమని చెప్పారనమాట. లక్కీ 3 o'clockకి వస్తుంది. లక్కీని తీసుకొని రావాలి. మింటూ హాయ్ చెప్పు నాన్న. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అని. అన్నం తిన్నారా? అన్నం 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 తిన్నారా? బాగున్నారా? మా మింటుకి ఇంకా క్లియర్గా అయితే స్పష్టంగా మాట్లాడడం రాలేదు. ఇంకా స్కూల్కి వెళ్తే వస్తాయేమో చూడాలి. ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఈ ఫస్ట్ అయితే ఈ బట్టలన్నీ నీట్గా ఫోల్డ్ చేసేసి బ్యాగ్లో అయితే పెట్టేసేయాలి. ఆల్రెడీ ఒకసారి పెట్టాను. మా మింటు ఏం చేసిందంటే అన్నీ తీసి మళ్ళీ బయట వేసింది. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఫోల్డ్ చేసి మళ్ళీ పెట్టేయాలి నీట్గా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మా లక్కీ గాడికి కూడా తెలియదు అనమాట. మా లక్కీకి కూడా తెలియదు మేము ఎక్కడికి వెళ్తున్నాము అని. తనకు కూడా ఒక సర్ప్రైజ్ అని చెప్పాము. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అంటే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. అంటే మేము సగం దూరం వెళ్ళాక అలా చెప్దాం అనుకుంటున్నాము. అంటే ముందే చెప్పేస్తే వాళ్ళ నాయనమ్మకి చెప్పేసిద్ది, అందుకని చెప్పి వాళ్ళ నాయనమ్మకి చెప్పకుండా ఉండాలని చెప్పి తనకు కూడా చెప్పలేదు. వాళ్ళ నాయనమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదు. ఆల్రెడీ మార్నింగే కాల్ చేశారు అత్తయ్య, మేము వస్తున్నాము అని. నేను చెప్పలేదు అనమాట. సర్ప్రైజ్ చేయాలనుకున్నప్పుడు ఇంకా అవన్నీ చెప్పం కదా. ఇంకా మేము నైట్ అవుతుంది మేము వెళ్ళేసరికి. ఇంకా అంటే మేము వెళ్ళిన తర్వాత అత్తయ్య వాళ్ళు ఎలా షాక్ అయ్యారు, ఎలా సర్ప్రైజ్ అయ్యారు అనేది మీ అందరికీ క్యాప్చర్ చేసి చూపిస్తాను వీడియో ద్వారా. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా? లగేజ్ అంతా కూడా సర్దేసేసుకొని ఇంకా లక్కీని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్కి వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు. ఈరోజు తొందరగానే వచ్చారనమాట. ఇంకా తను కూడా కొంచెం ఫుడ్ తినేసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ కొంచెం బాక్స్ కూడా పెట్టేసుకున్నాను. ప్రెసెంట్ అయితే దారిలో ఉన్నామన్నమాట, వెళ్తూ ఉన్నాము. లక్కీ హాయ్ చెప్పు నాన్న. లక్కీ ఒక చిన్న పని ఉంటే ఆంటీ అని చెప్తూ ఉంటాను కదా, ఆంటీ దగ్గరికి అయితే వెళ్ళాను. పిల్లల కోసం అని చెప్పి స్నాక్స్ చూడండి ఎన్ని ఇచ్చిందో. ఇంకా కార్లోకి అయితే సరిపోతాయి వాళ్ళకి, ఇంకో దారిలో కొనే పనే లేకుండా. ఆల్రెడీ లక్కీ స్టార్ట్ చేసింది కూడా తినడము. ఇంకా మేమైతే దారిలో వెళ్తూ ఉన్నాము. మింటూ ఎక్కడికి వెళ్తున్నా? మింటూ ఆంటీ వెళ్తున్నావా? అవును, నాని దగ్గరికి. అవును, నాని దగ్గరికి. అబ్బా ఆహా. లక్కీ 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 నాయనమ్మ ఫోన్ చేసింది అనుకో. లక్కీ మనం నాయనమ్మ దగ్గరికి వెళ్తున్నామన్న సంగతి నాయనమ్మకు తెలీదు. నాయనమ్మ ఫోన్ చేసి అడిగింది అనుకో, ఎక్కడికి వెళ్తున్నారు లక్కీ, కార్ సౌండ్ వస్తుంది అది అని అడిగింది అనుకో, నాయనమ్మకి ఏమని చెప్పాలి? పార్కుకి వెళ్తున్నామని చెప్పాలి. సరేనా? నాయనమ్మని సర్ప్రైజ్ చేద్దాం, సరేనా? నాయనమ్మని, అత్తని, తాతని, బావగాడిని సర్ప్రైజ్ చేద్దాం, సరేనా? ఓకేనా? డన్నా? ఓకే. టైం వచ్చేసి 7:40 అయింది. మేమైతే ఇంకా రీచ్ అవ్వలేదన్నమాట.
ఇందల్వాయి టోల్ ప్లాజా ఇప్పుడే క్రాస్ అయ్యాము. ఇంకా ఎంత టైం పట్టింది బావ మనం వెళ్ళడానికి? 2 అవర్సా? 2 అవర్సా 1 అవరా? 2 అవర్స్ పట్టొచ్చా ఈజీగా? ఏంటోనండి, నాకు మాత్రం ఎన్నిసార్లు వచ్చినా కూడా ఈ ఊరి పేర్లే గుర్తుండవు ఇటు సైడ్. ఇంకా ప్రజెంట్ అయితే ఇందల్వాయి టోల్ ప్లాజా ఇప్పుడే రీచ్ అయ్యాము. ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం అయితే చూడాలి. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. పడదా? నిజామాబాద్ ఇంకా 16 కిలోమీటర్స్ దగ్గరకైతే వచ్చేసాము. బాసర కూడా ఇటే వెళ్తారు. అగో నిజామాబాద్. పోయి ఇంటి దగ్గరకు కూడా వచ్చేసాము. మా వాళ్ళు ఎలా ఉన్నారో, ఇంట్లో ఏం చేస్తున్నారో వాళ్ళకైతే తెలియదు. కారు ఇక్కడే ఆపే బావా, కారు ఇక్కడే ఆపు. తర్వాత ఇక రోడ్డు మీద ఎవరు లేరులే, కారు ఇక్కడే ఆపే. ప్రస్తుతానికి బయట అయితే ఎవరు లేరు అనమాట. బయట అయితే ఎవరు లేరు. వాళ్ళకి ఆనందం అయితే అంతా ఇంత కాదు అసలు. చూడండి, ఏరా అవి తర్వాత తీసుకెళ్దాం లేరా, ఫస్ట్ మనం వెళ్దాంరా. సైలెంట్గా పదండి, సైలెంట్గా. లక్కీ సైడ్కి పద, లక్కీ సైడ్కి పద. నడుచుకుంటూ వచ్చాము హైదరాబాద్ నుంచి. ఏంటి గట్టిగానే లక్కీ లక్కీ నాయనమ్మ సర్ప్రైజ్ అయిందా? అయిందా? అయ్యారా? సర్ప్రైజ్ అయ్యారా?